మీరు ఆడబిడ్డల ఓట్లతో పైకి వచ్చినామని చెప్తున్నారు, మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు, కానీ కనీసం 2500 హామీ ఇవ్వలేకపోవడం అన్నది సిగ్గుచేటు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ సెషన్లో మీరు 2500 మహిళలకు పెట్టాలి. ఈ బడ్జెట్లో కనుక మీరు పెట్టకపోతే ఇవాళ ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున చూస్తూ ఉన్నారో ప్రతి జిల్లా కేంద్రంలో సంవత్సరం పొడుగుతా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం, మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటాం. అందరికి ఇచ్చి చివరికి ఆడవాళ్లకు ఇచ్చేటటువంటి ఆలోచన చేయడం లేదు ముఖ్యమంత్రి గారు. స్కూటీలు ఇవ్వడం లేదు, తులం బంగారం ఇవ్వడం లేదు, 2500 ఇవ్వడం లేదు, 2000 నుంచి 4000 పెన్షన్ పెంచుతా ఉన్నారు, పెంచుతలేరు. ఇంటికి ఒకటి కాదు 2 పెన్షన్లు ఇస్తామన్నారు, అవ్వలు ఎదురు చూస్తున్నారు పెన్షన్ వస్తుందేమో అని. ఇప్పుడు తాతలకే పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అవ్వలకి ఏం సమాధానం చెప్తారు? స్కూటీ కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లలకి ఏం సమాధానం చెప్తారు? 2500 వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? వీటి మీద ముఖ్యమంత్రి గారు తప్పకుండా మనకు సమాధానం చెప్పాలి. అమ్మాయి చెప్తున్నట్టుగా 500కే గ్యాస్ అన్నారు, మొత్తం అది గ్యాస్ తప్ప అందులో ఉన్నదేం లేదు, ఏమీ రాలేదు. కరెంటు బిల్ అన్నారు, అది కూడా 100 ఇండ్లకు ఒకరికి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అనేక పట్టణాలలో ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళకే కరెంటు బిల్ ఎగ్జంప్షన్ వస్తుంది తప్పితే ఇంట్లో కిరాయి ఉండేటటువంటి సాధారణ ఆడబిడ్డలకు రావడం లేదు. ఈ అన్ని అంశాలు ప్రభుత్వం గుర్తించి గమనించి కంపల్సరీ ఈ బడ్జెట్లో పెట్టాలి.